హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా అదృష్టం కలిసి వస్తే కోటీశ్వరుడు అయిన వ్యక్తి యొక్క విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కోటీశ్వరుడు కావాలంటే అనేక విధాలుగా ఉంటుంది మార్గాలు. అందులో కష్టపడి పనిచేయడంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చినప్పుడు కొంతమంది పట్టిందల్లా బంగారం అవి కోటీశ్వర్లు అవుతూ ఉంటారు. అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో అదృష్టం అనేది చాలా రేర్ అన్నమాట. ఇది అందరికీ వచ్చేది కాదు. అయినా కూడా ఇది ఒక భాగం కాబట్టి, కోటీశ్వరుడు అయ్యే ప్రాసెస్లో ఒక భాగం కాబట్టి దీని గురించి చెప్తున్నాను అంతే. ఇది నేను మీకు సజెస్ట్ చేయడం లేదు ఈ పద్ధతి. ఎందుకంటే ఇది పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన జస్మైల్ సింగ్ అనే వ్యక్తి జాక్పాట్ కొట్టి కోటీశ్వరుడు అయ్యాడు. ఎందుకంటే ఇతను రోజువారీ కూలీ, కానీ అదృష్టం కలిసి వచ్చి ₹6 పెట్టి కొన్న టికెట్ లాటరీలో అతను ₹1 తీసుకొచ్చింది. పంజాబ్లో మోగా జిల్లాకు చెందిన రోజువారీ కూలీ జస్మైల్ సింగ్కి ఈ అదృష్టం వరించింది. కేవలం ₹6 ఖరీదు చేసే లాటరీ టికెట్తో ఏకంగా ₹1 గెలుచుకున్నాడు. దాంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఇటుక బట్టీలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్న జస్మైల్ ఫిరోజ్పూర్ జిల్లాలోని జిరాను వెళ్ళినప్పుడు ఈ లక్కీ టికెట్ను కొనుగోలు చేశాడు. అలా కొనుగోలు చేసిన కొన్ని గంటల తర్వాత అతనికి జీవితాన్ని మార్చే ఫోన్ కాల్ వచ్చింది. శర్మాజీ ఫోన్ చేసి, మీ నెంబర్ చెక్ చేసుకోండి, మీకు ₹1 గెలుచుకున్నారు మీరు అని అన్నాడు. అతను నమ్మలేకపోయాడు. ఈ జాస్మైల్ చెప్పింది ఏమిటంటే, ఈ వారం ప్రారంభంలో తీసిన లక్కీ డ్రాలో అతను కొనుగోలు చేసిన ఒక నెంబర్ గల టికెట్కి ఈ జాక్పాట్ తగిలిందట. ఇంకా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన జాస్మైల్ అతని కుటుంబం తమ గ్రామంలో స్వీట్లు పంచిపెట్టి డ్రమ్స్ వాయిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. వచ్చిన డబ్బులో నేను 25 లక్షలు అప్పు చెల్లించడానికి ఉపయోగిస్తాను, మిగిలిన డబ్బును నా పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటాను అని జస్మైల్ సింగ్ తెలిపాడు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలతో సహా తన 3 పిల్లల విద్యా శ్రేయస్సు కోసం వినియోగిస్తానని ఆయన చెప్పారు. అతని భార్య వీర్పాల్ కౌర్ కూడా అంతే ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈరోజు మేము ఎప్పుడూ ఊహించలేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు మేము మా పిల్లలకు వారు కోరుకున్న జీవితాన్ని అందించగలం అని అన్నారు. ఇది ఒక అదృష్టవంతుడి కథ. కాకపోతే ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే, ఈ గెలుపు రాగానే బలుపోతూ గెలుపును నిలుపుకుంటూనే ముద్దు. అంటే కోట్లు సంపాదించిన వాళ్ళు రకరకాలుగా చాలామంది ఉన్నారు. అయితే అందరికీ అది మంచిది కాదు. ఒకానొక వ్యక్తి తనకి ఏ రోజైతే ₹5 కోట్ల వచ్చిందో అది అతని జీవితంలో అత్యంత దురదృష్టకర సంఘటన క్షణం అని చెప్పాడనమాట. ఎందుకని అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. ఓకే, ఈ కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. ధన్యవాదాలు. నాగేంద్ర వేపూరి.